వాల్యూమ్ ఇంకొంచెం రావచ్చు. హలో, చదవమ్మా. స్టార్ట్ చేయి. చేశాను. కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసోహం సమర్పించుకుంటూ ఈరోజు మనం ఆ రామాయణంలో దశరథుని కోటల్లో మైథిలిని పూర్తి చేసుకున్నాం. ఇవాళ లక్ష్మణస్వామి భార్య అయినటువంటి ఊర్మిళ వృత్తాంతాన్ని చెప్పుకోబోతున్నాం. మొన్న జనక మహారాజు రాముడితోటి తన బిడ్డని పాణిగ్రహం చేసుకున్నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ అని చెప్తున్నాడు. నాయనా, నీ నీ మా నా నా మా సీత నీకు ఛాయలాగా నీడలాగా నిన్నెప్పుడు కనిపెట్టుకుని ఉంటుంది. ఆవిడ వల్లే నీకు యశస్సు పెరుగుతుంది. అది నేను చెప్పుకోకూడదు, మా పిల్ల గురించి మేము చెప్పకూడదు కాదండి, మీకు మీ ఇంటికి వస్తే మీకు తెలుస్తుంది అంటాను చూడండి. అట్లాగా నేను ఏదో ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పినా అది గొప్ప అనిపిస్తుంది, కానీ అందుకోసం అలా అనుకుంటారేమో అని చెప్పలేకపోతున్నాను. కానీ ఒక యథార్థం చెప్తాను. రాఘవ విను. మా జానకి నీ వెంట ఉన్న చాలును. నీ కీర్తి వైభవములు తిరుగులేనివై లోకమునకు శుభము కలిగించినవై ఉండగలవు. ఇదిగో ఆవిడ వల్ల నీకు ఎక్కువ కీర్తి వస్తుందయ్యా. నీ కీర్తి ఆచందాకం నిలిచి ఉంటుంది. ప్రతిపద గమన సుందరమైన కావ్యకన్యక వల్లే మా మైథిలి నిన్ను చేరినది. ప్రతి పదం అంటే పదము అంటే కొన్ని పదముల సమూహము, అక్షరముల సమూహము పదాలు కదా. ఆ కొన్ని పదాల సమూహం వాక్యాలు, అలాంటివన్నీ కూడా ఒక కావ్యాలు. అలాగా నిన్ను నీ నీ అంటే నీ అడుగు జాడల్లో ఉంటూ కావ్యకన్యకలాగా నిన్ను చేరింది. నాయన స్వీకరించు. మీ కలయిక లోకములకు శాంతిని కలిగించును, శుభోత్కరముగా ఉండును. నవదంపతులకు దృష్టి దోషముల నుండి రక్ష కలుగుగాక. ఈయన నాయన వీళ్ళకి శుభం శుభం అంటూ మంగళాశాసనం చేస్తున్నారు. రక్ష పెడుతున్నాడు ఆ జనక మహారాజు. ఆకాశం నుండి పూలవాన కురిసినది, మంగళవాద్యములు మ్రోగినవి. వివాహమునకు వచ్చిన కన్యలు ఓరచూపులతో సీతారాములను చూచుండగాను, పురోహితులకు శతానంద వశిష్ఠులు ఆశీర్వదించుచుండగాను, విశ్వామిత్ర మహర్షి ఆత్మతృప్తితో గడ్డము సవరించుకొనుచుండగాను, దశరథుడు సాటి లేని ఆనందమును అందుచుండగాను, మైథిలి రాఘవుల పాణిగ్రహణ మంగళము కన్నుల పండుగగా జరిగినది. ఈ రకంగా సీతారాముల కళ్యాణం మనం మనోన్నతంతో వీక్షిద్దాం. అది ఈ శుభకార్యం అయిన వెంటనే ఆకాశం నుండి పూలవాన కురిసింది, మంగళవాద్యాలు మోగాయి. ఇది చూడ్డానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా సీతారాముల్ని అలా కళ్ళు ఆర్పుకుండా, ఏం జంటండి ఇలా దిష్టి కొడుతున్నారండి అనుకుంటూ చూస్తారు కదా, అలా చూస్తున్నారట. శతానందుడు, వశిష్ఠుడు వీళ్ళందరూ ఆశీర్వచనాలు చేస్తున్నారు. విశ్వామిత్ర మహర్షి చూడండి, అబ్బా నాదయ్యా భోగం అంటే అంటూ ఏదైనా రాని చూడండి, గడ్డం ఇలా మీసాలు మెలివేసుకునేవాళ్ళు, కొంత గడ్డాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నేనంటే ఏం చూసారా అన్నట్టుగా ఆయన తృప్తిగా ఆయన సవరించుకుంటున్నాడు. అమ్మయ్యా కృతకృత్యున్నయ్యా అనుకుంటున్నాడు. దశరథ మహారాజు సాటిలేని ఆనందమును చూచుండ దశరథుడికి సాక్షాత్తు ఆ తల్లి ఆ కోడల్ని చూసి పొంగిపోతున్నాడు. అలాగే శతానందుడు చెప్పినట్టుగానే ఈయన యొక్క జనక మహారాజు కుమార్తె, ఇంకో కుమార్తె అయినటువంటి ఆ ఊర్మిళని లక్ష్మణస్వామికి, అలాగే తన తమ్ముని పిల్లలైనటువంటి వాళ్ళిద్దరిని కూడా భరత శత్రుఘ్నులకి పాణిగ్రహణం జరిగాయి. ఇప్పుడు మైథిలి గురించి చెప్తున్నారు కనుక ఈ మైథిలి రాఘవుల పాణిగ్రహణ మంగళము చక్కా పండుగ, కన్నుల పండుగగా జరిగింది అంటూ పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు ఊర్మిళ లక్ష్మణస్వామి భార్య గురించి మనం చదువుకోబోతున్నాం. మనం మొదట చెప్పుకున్నాం, మనం మైథిలి కథ ఏమో ఎక్కడి నుంచి మొదలైంది అనుకున్నాం. ఆ సీతా కళ్యాణం, అదే జనక మహారాజు కొడుకుకి ఈ రామలక్ష్మణుని తీసుకొని విశ్వామిత్రుడు రావడము, అక్కడి నుంచి సీతా కళ్యాణం వరకు అది చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఊర్మిళది ఎక్కడి నుంచి మొదలవుతుందని చెప్పారు? ఇదిగో రామ పట్టాభిషేకం, మళ్ళీ అయోధ్యకు వెళ్తున్నాం. రామ పట్టాభిషేకానికి సిద్ధపడినటువంటి దశరథుడు ఆయన యొక్క ఆట ఆ సమయంలో ఆ ఊరి ప్రజల యొక్క ఆనందం ఎలా ఉంది, ఆ ఆ దశరథుడు ఎవరెవరిని ఆ పట్టాభిషేకానికి పిలిచాడు, ఏమి సందేశాలు పంపించాడు, ఈ అన్ని సమస్తం వస్తుంది. ఊర్మిళని ఎందుకు ఈవిని ఇక్కడికి తీసుకొచ్చారు అంటే, వీళ్ళు సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి పెడుతున్నప్పుడు అందరికీ మొత్తానికి అన్నగారిని ఒప్పించడం, ఆయన కూడా అడవులకి వెళ్ళడానికి సిద్ధపడడం అన్నీ అయిన తర్వాత ఊర్మిళ దగ్గర కూడా తన భార్య దగ్గర రాముడు చెప్తాడు, నాయనా నువ్వు ఎంత ఇదైనా నేను నీకు పర్మిషన్ ఇచ్చేసినా, నువ్వు వచ్చేస్తాను నిర్ణయించుకున్నా, నువ్వు నీ నీ ఆత్మవర్గానికి నువ్వు తప్పకుండా వాళ్ళ పర్మిషన్ తీసుకునే రావాలి అని కండిషన్ పెడతాడు. లేకపోతే భార్యకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయేటువంటి అంత స్వామి భక్తుడు ఆయన. అంచేత కొంచెం చెప్పుంచాడు. అందుకని ఆ ఊర్మిళ దగ్గరికి వెళ్తాడనమాట లక్ష్మణస్వామి. అందుకే అక్కడి నుంచి ఊర్మిళ కథ మొదలవుతుంది. ఈ రామపట్టాభిషేకానికి ఆ అయోధ్యలో ఆ జనసందోహం ఎలా ఉన్నది, ఆ ఊరిని ఎలా అలంకరించారు, ఆ పట్టణాన్ని అన్నీ కూడా దాంతో మొదలవుతుంది. ఊర్మిళ కథాభాగానికి చదువుకున్నాం. అదే అయోధ్య రాజ్యలక్ష్మికి స్వాగతం పలుకుటకు సిద్ధమై ఉన్నది. ఇప్పుడు ఆ రాజ్యలక్ష్మి అంటే ఆ అయోధ్య నగరము, రాజ్యలక్ష్మి అంటే ఒక రాజ్యాన్ని ఏలడానికి ఇంకొకళ్ళు పట్టాభిషేకానికి వస్తున్నారు అని చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఎటు చూచిన్నో పచ్చ తోరణములే. ఇంకా చెప్పుకోవాలి, చిన్న చిన్న ఫంక్షన్లకే ఎంతో అలంకరిస్తాం. ఇక అలాంటిది ఆ దశరథ మహారాజు ఆ పట్టణంలో ఏమి ఇంకా అలంకరణకి లోటే ఉంటుంది. ఎటు చూసినో పచ్చ తోరణములే, కొబ్బరి ఆకులతో, అరటి చెట్లతో, వెదజల్లిన పూల వాసనలతో, జల కలశములతో అలంకరింపబడి ఉన్నది. ఇప్పటిలాగా అవి అన్ని ఆర్టిఫిషియల్ అక్కర్లే కదా, చక్కగా అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్గా ఉన్న పచ్చ తోరణాలు, కొబ్బరి ఆకులు ఏకంగా మట్టలు పెద్ద పెద్ద పట్టుకొచ్చి ఆ కొబ్బరి ఆకులతో పందిళ్ళు వేసేసి దాన్ని చక్కగా అలంకరిస్తారు. అలాగే అరటి గెలలు పట్టుకొచ్చి వాటికి వేలాడదీస్తారు. ఇవన్నీ కూడా మా ఒరిజినల్ అయినటువంటి వెదజల్లినటువంటి పూల వాసనలు. ఇప్పుడైతే డెకరేషన్ బాగుంటాయి కానీ ఏదో కెమికల్స్ కలిపిన ఇవన్నీ జల్లాల్సిందే తప్ప ఒరిజినల్గా వచ్చే పూల పరిమళాలు ఉండవు, ఎందుకంటే ఆర్టిఫిషియల్ పూలు కనుక. కానీ అక్కడ అలా కాదు. ఆ వెదజల్లిన పూల వాసనలతో, జల కలశములతో అలంకరింపబడి ఉన్నవి. ఇప్పుడైతే అన్ని కలశలు ముందరే పెట్టేసుకుంటారు, వాటికి అందంగా వాటిని డెకరేట్ చేసుకుంటారు. ఈ వాళ్ళు అక్కడ ఒరిజినల్గా మట్టి కలసలైనా వాటికి చక్కగా అలంకారం చేసి, మహారాజుకి ఇంకేంటి బంగారు కలసలైనా దానికి శాస్త్రోక్తంగా పసుపు కుంకుమలు పెట్టి చక్కగా అలంకరించారు. రేపటి దినమున శ్రీ రఘురాముడు రాజ్యభారం వహించుటకై సింహాసనం ఎక్కును. ఇదిగో తెల్లవారితే రామచంద్రుని యొక్క పట్టాభిషేకమే. ఈ రాజ్యభారం వహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రేపటి దినమున శ్రీ రఘురాముడు రాజ్యభారం వహించుటకై సింహాసనం ఎక్కును. రాజ్యలక్ష్మి రాముని భుజమున నిలవనున్నది. ఇదిగో ఈ రాజ్యలక్ష్మి ఈ అయోధ్య పట్టణం అంతా కూడా ఆయన భుజ స్కంధాల మీద నిలవబోతోంది. అందుకే ఈ సింగారం అంతైను రాత్రి అంతయు ఇల్లాండ్రు ప్రమిదలలో దీపములు వెలిగించి ఉండిరి. ఆ దీపతోరణములు ఎంతయో దూరం వరకు కనిపించుచున్నవి. ఇహ ఆ ప్రతి ఇంట కూడా చక్కగా ఆ వీధుల్లో అలికి ముగ్గులు వేసుకొని అలా ఉన్నాయి. చక్కగా పసుపు, ఇప్పుడు చూడండి మన సంక్రాంతి వచ్చేసరికల్లా ముగ్గుల మీద అంతా కూడా ఆ పసుపు కుంకాలతోటి అన్నిటితోటి, ఇప్పుడైతే కలర్స్ తోటి పెయింటింగ్ వేస్తారు కదా, అలాగా వీళ్ళు అక్కడ ప్రతి గుమ్మం కూడా అట్లా దీన్ని ఒరిజినల్గా ముగ్గులతో అలంకరించుకున్నారు. ప్రమిదల్లో, మట్టి ప్రమిదలే వాటిల్లో చక్కగా నూనె దీపాలన్నీ కూడా పెట్టుకున్నారు. ఒక దీపం అన్నా ఎన్ని గడపలో ఎన్ని దూరాలకు, చాలా దూరాల వరకు ఈ దీపాలు కనిపిస్తున్నాయి. ఆ వెలుగంతా కూడా ఆ దీపతోరణములు ఎంతయో దూరం వరకు కనిపించుతున్నవి. దీపావళి అన్నట్టుగానే ఇక్కడ కూడా ఆ ఒక వరుసల్లో ఎక్కడక్కడ వరుసలుగా ఆ దీపాలన్నీ వెలుగుతున్నాయి. నగరమంతయు ఇట్లుండగా రాజభవనంపై గల దీపములు ఎందుచేతనో గాని కొడిగట్టి కాంతి కోల్పోయి చీకటికి చోటిచ్చుచున్నది.
అంతా వీళ్ళు ఊరి జనాలందరూ పెట్టినటువంటి ఆ దీపావళి, ఆ దీపముల యొక్క వరుసలతోటి ఎంతో ఎత్తైన గోడల మీద వాటి మీద పెడతారు. మనం పెట్టుకునే దీపాలు కూడా దూరం దూరంగా కనిపిస్తూ వెలుగులుగా అందంగా ఉండాలని. ఇప్పుడైతే కరెంటు బల్బులు వచ్చేసాయి. కానీ పూర్వం దీపాలతోటే కదా! అలా దీపాలతోటి అలంకరిస్తే, కానీ రాజభవనం మీద కూడా ఒక పెద్ద దీంట్లో చూడండి, అఖండ దీపాలు అన్నట్టు ఉంటాయి కదా! పెద్ద పెద్ద ప్రమిదల్లో, బంగారు ప్రమిదల్లో వాటిని నెయ్యి పోసి ఎంతో దూరం వచ్చేట్టుగా పెడతారు కదా కాగడాల్లాగా. అదిట మాత్రంట నగరమంతా ఇట్లుండగా రాజభవనం పై గల దీపములు ఎందుచేతనో గాని కొడుగట్టి కాంతి కోల్పోయి చీకటికి చోటిచ్చుచున్నవి. చూడండి, మనం కూడా దేవుని దగ్గర, పెరుమాళ్ దగ్గర దీపం తిరువళకం పెడితే అది కొంచెం ఒత్తి కొంచెం కిందకి జారి కొంచెం కొడిగట్టుకున్నట్టుగా ఉంటే అమ్మో ఎక్కడ కొండెక్కిపోతుందో అని కంగారు పడిపోతామండి. అంటే అదొక అశుభంగా మనం భావిస్తాం. ఆ సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు చూడండి, తోరణాలు పడిపోతుండడం, ఏవో దీపాలు ఆరిపోతుండడం, హారతిస్తుంటే ఆరిపోవడం, ఏవో అలాగని ఆ అపశకునాలు కాగా మనం భావిస్తాం కదా. అలాగా ఆ దీపం, ఆ రాజభవనం మీదటువంటి దీపంట ఎందుకనో కాంతి కోల్పోయి చీకటికి చోటిచ్చుచున్నది అని అని అన్నట్టుగా ఉందిట అక్కడ వాతావరణం. రాజ్యలక్ష్మి వెలుగులు జమ్మవలసిన చోటున చీకటి కావురు కమ్మినది. అలా ఆ దీపం కొడిగట్టేసింటండి. దీనికి కారణం కనిపించదు. ఏమిటి చెప్పమా? రాజభవనం మీద ఎత్తైనటువంటి ఆ భవనం మీద పైన ఎంతో దూరం కనిపించే ఆ దీపం ఎందుకు అలా కనిపించకుండా పోయింది? కారు చీకటి కమ్మేసింది. రాబో అనర్థంను సూచించుచు తోక చుక్క రాలినది. దీనికి తోడు తోక చుక్కలు కూడా రాలేట. దైవము అయోధ్య నగర సీమను దాటినట్లు కోటగుమ్మంపై రెపరెపలాడు జెండా జారినది. ఏమిటో ఆ అయోధ్య నగర సీమని ఏదో దైవము ఏదో శాపం పెట్టిందా అన్నట్టుగా ఆ కోటగోడ మీద ఉన్నటువంటి జెండాట ఆ జారిపోతుండగా రెపరెపలాడిపోతుందిట. రాజు దశరథునికి తాను పూర్వం చేసిన దుష్కృతము గుర్తుకు వచ్చినది. ఆయన చూశాడు. ఇది చూసేసరికి ఆయనకు ఒక్కసారి ఆ వాతావరణమే కాదు, ఆ దశరథ మహారాజుల మనసులో కూడా ఏదో ఒక శంక, ఏదో సిక్స్త్ సెన్స్ అంటారు, అమ్మో ఏదో జరగబోతోంది అన్నట్టు అయిపోతాం మనం కూడా చూడండి. అలాగా ఒక్కసారిట తాను చేసిన దుష్కృత్యము, ఆ చెడు, ఆ కార్యము ఒకటి గుర్తొచ్చిండ. ఈయన చేసిన ఈ 2 పొరపాట్లు తెలుస్తూనే ఉంటాయి మనకి. ఎందుకంటే ఆ శబ్దభేది అనేటువంటి ఆయనకు ఆ విద్య తెలుసు కనుక ఆ బుడబుడ అని వచ్చే శబ్దానికి ఏదో అక్కడ జంతువు ఉందనుకొని బాణం వేయడం, అలాగా శాపానికి గురవడం, ఇవన్నీ అయ్యాయి కదా. అందుకోసమని పాపం అదొకటి. ఇంకో దుష్కృత్యం ఏంటి? కైకకి సంబరాసుని సంహారంలో ఆవిడ సాయం చేసిందని చెప్పేసి వరాలు ఇచ్చేయడం తొందరపడి. ఇచ్చిన వరాలు పోనీ ఏమిటో కోరుకో, ఇప్పుడే ఇచ్చేస్తా అనొచ్చు కదా. ఆవిడ ఎప్పుడు అడుగుతానంటే దానికి కట్టుబడిపోవడం, ఇవన్నీ పాపం ఒక్కసారి గుర్తుకొచ్చాయి. దాంతో రాత్రికి రాత్రియే అయ్యో బాబోయ్, ఇప్పుడు ఏమిటి ఈవిడి కోరికలు ఏం కోరుతుందో, ఏమైపోతాము, ఏదో మొత్తానికి ఒక రకమైనటువంటి భయం ఏర్పడిపోయింది దానికి. ఏమైనా సరే తెల్లవారితే రామచంద్రుని పట్టాభిషేకం, ఇలా చూస్తే ఇవన్నీ కూడా చెడు శకునాలు కనిపిస్తున్నాయి. నా మనసు కలత చెందిపోతోంది. ఏదో దుష్కృత్యము ఎదురవుతోంది. అంచేత నేను తొందరగా రేపు ఎట్లయినా పట్టాభిషేకం చేసేయాలి అని తొందరపడుతున్నట్ట. దాంతో రాత్రికి రాత్రియే రాముని యువరాజుగా తొందరపడినాడు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు పట్టాభిషేకాన్ని కూర్చోబెట్టేస్తావా అని చాలా తొందరపడేవాడు. ఇంకా ఏమిటి, అసలు ఇంకా రేపటికి కొంతమందికి కబురు శాంతం చేరలేదు. అతని ముద్దుల భార్య కైక తండ్రికి మాట మాత్రంగానైనా తెలపలేదు. అందరి భార్యలకు కూడా ఈయనకి కైక అంటే చాలా ఇష్టం కదా, ముద్దుల భార్య. ఆవిడ తండ్రిని పిలకపోతే ఆవిడకెంత కోపం వస్తుంది. అందులో పైగా భరతుడు అక్కడున్నాడు. ఇవన్నీ కూడా ఎక్కడ పెడితే ఆయన కబురు పెట్టేస్తే ఆ భర్తుడు అక్కడే ఉన్నాడు, వచ్చేస్తాడేమో, ఏదోనండి. మొత్తానికి ఏమిటంటే తెల్లవారేసరికి ఏవో అపశకునాలు కనిపిస్తున్నాయి కనుక ఎవరిని పిలిచినా పిలవపోయినా అమ్మో అయిపోవాలి అన్నట్టుగా తొందరపడిపోతున్నాడు. ఆ కైక తండ్రికి కూడా తెలపలేదు.
ఇది ఏదో పన్నాగం కాదు కదా. చూసారా, ఎందుకనంత కైక తండ్రికి అని ప్రత్యేక ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే, మరి అక్కడే ఉన్నాడు కదా ఆయన, ఆ మేనమావ గారి ఇంటనే ఉన్నాడు భరతుడు. అంచేత ఆయనకి తెలిస్తే ఆయన ఏమన్నా రా గొడవ పెడతాడా, ఏదో ఉంది అక్కడ. అమ్మో ఎందుకు అవుతోంది ఇది అన్న దశరథ మహారాజు ప్లానా ఏమిటి? యువరాజు కాబోవు రామచంద్రునకు లక్ష్మణునకును మామయ్యకు జనకుని పిలువ పంపనే లేదు. పోని ముద్దుల భార్య ఆవిడ తండ్రి మాట అలా ఉంచండి. ఈ రామచంద్రమూర్తి సాక్షాత్ జనకుడికి లక్ష్మణుడు రాముడు కూడా జనక మహారాజుకి అల్లుళ్ళు కదా. మరి ఆ మామగారిని ఆ వియంకునైనా పిలవాలి కదా. రామచంద్రుడి పట్టాభిషేకం అవుతున్నప్పుడు వాళ్ళ మామగారికి కబురు పంపించద్దా? అది కూడా పంపలేటండి. యువరాజు పట్టమింత త్వరగా రాముని నుదుట కట్టుటకేమి పుట్టి మునిగినది? ఎందుకు అంత హడావిడి? కొంచెం స్థిమితంగా అందరినీ పిలుచుకొని హాయిగా రామ పట్టాభిషేకం అంటే తక్కువ, ఎంత ఇదిగా చెయ్యాలి? ఎందుకంత రాత్రి రాత్రి నిర్ణయం చేసుకుని ఇంత కొంతమందిని పిలిచి పిలవక చెప్పగా హడావిడిగా కనీసం తన బిడ్డలకు కూడా చెప్పకుండా ఎందుకు అలా చేసేస్తున్నాడు అని అంత ఆ పట్టాన్ని, రాజ్యపట్టాన్ని, ఆ సింహాసనాన్ని ఇప్పటికిప్పుడు కట్టపోతే ఏమవుతుంది? ఇందేదో స్వార్థం లేదు కదా. కానిచో ఈ గుట్టెందుకు? ఏమిటి, ఇంకా భరతుడు శత్రుఘ్నుడు ఉన్నారా? కనీసం తన పిల్లలనైనా పిలవాలా, వియంకుల్ని పిలవాలా? ఏమీ లేకుండా ఎందుకండి? దీంట్లో ఏమన్నా దశరథ మహారాజు యొక్క స్వార్థం కనిపిస్తోందా? ఎందుకు ఈ గుట్టెందుకు ఇంత దాపరికంగా చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకో కాని కైకేయి బిడ్డ భరతుని దూరముగా వాని మాతామోహుని ఇంటికి పంపినాడు. అదిగో మాతామోహుడు అంటే తల్లి తండ్రి, అంటే మా తాతగారింటికి పంపించేశాడు ఎవరు, భరతుని. ఆ మాట అనకూడదు కానీ రాజు వారిని పిలువ పంపలేదు. మనం అసలు పైకంటే రాజుగారు ఏం శిక్ష వేస్తారో తెలియదు కానీ, ఏమండి కనీసం తన పిల్లాడిని పిలుచుకోవాలి కదా. భరత శత్రుఘ్నులు అక్కడే ఉన్నారు కదా. ఆయనకి వాళ్ళని కూడా పిలవలేదు. కులగురువు వశిష్ఠుడు ఏదో చిన్న రహస్యం రాజు చెవిలో ఊదినాడు. ఆ వశిష్ఠుడు తొందర పడిపోతున్నాడు. ఆయన ఏదో చెప్పేశాడు, జరగబోయేదేదో మహానుభావులైన వాళ్ళకి తెలుసు కదా ఏదో రాజు దాంతో నుండిపోయి వెంటనే పురజనులందరినీ పిలిచి అస్సలు ఏమయ్యా, నేను పెద్దవాడిని అయిపోతున్నాను, మరి యువరాజుగా నా రామచంద్రుని చేయాలనుకుంటున్నాను అని, మరి ప్రజాపాలనే కదా అక్కడ కూడా ప్రజాస్వామ్యం కనుక ఊరి ప్రజలందరినీ కూడా పిలిచి ఇలా రాముడికి పట్టాభిషేకం ఇవ్వాలనుకుంటున్నా, యువరాజుని చేయాలనుకుంటున్నాను, మీ అందరి అభిప్రాయం ఏంటని అడగడం. ఆయన చాలా గుణాలను కూడా బహుబహ అని చెప్తారు. ఇంకా ఇన్ని ఆయన ఎందుకయ్యా రాముడిని ఎందుకు కోరుకుంటున్నాడు, నేను బాగా పరిపాలన చేయలేదా అని అంటాడు దశరథుడు. అయ్యో మహారాజా, మీరు చాలా రామచంద్రుడు ఇంకా ఎన్నో గుణాలు చెప్పలేని గుణాలు కలిగిన వాళ్ళు అని ప్రజలందరూ ఏకధాటిగా వాళ్ళ సమ్మతిని తెలియజేస్తారు. ఈ వశిష్ఠుడు ఏదో చెప్పిన వెంటనే ఈ రాజుగారు పుర ప్రజలందరినీ పిలిచి అసలు సంగతి రాముని యువరాజు పట్టాభిషేకం అని తేల్చినాడు. అది ఈ వశిష్ఠుడు ఏం చెప్పాడో తెలియదు కానీ ఉన్న పళంగా జనులందరినీ కూడా సమావేశపరిచేసి ఈ రాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయం చేశారు. వారును ఈ వృద్ధ రాజు ఇన్ని నాళ్లకు తప్పనున్నాడని సంతోషించినారేమో గాని ఒక్క మారుగా తదాస్తు అనినారు. అమ్మయ్య, ఇంకా ఎన్నేళ్లు పరిపాలన చేస్తారు అని అన్నట్టుగా ఇంకో కొత్త ప్రభుత్వం వస్తుందంటే కొంచెం ఉత్సాహంగా ఉంటారు. అందులో రాముడు అందరికీ తల్లో నాలుగుగా ఉన్నటువంటి వాడు. ఆయన ఎక్కడికైనా వెళ్ళి వస్తూ అందరినీ పలకరిస్తూ వాళ్ళు ఎలా ఉన్నారు చూసుకుంటూ నెమ్మదిగా తల్లిదండ్రులు అందరినీ పలకరించుంటూ అప్పుడు తన భవనంలోకి వెళ్ళడం, ఎవరికైనా కష్టం వస్తే తాను దుఃఖపడుతుండడం, ప్రతి అణువు ఈత పరోపకారమే కదా. అందరి శ్రేయస్సు కోరినటువంటి వాడు కనుక అందరికీ సంతోషంగా ఏకగ్రీవంగా తదాస్తు అన్నమాట. శ్రీరాముడును తమ్ముడు భరతుడు రావద్దా అని మాట మాత్రమునకైనా అనలేదు. పోలండి, ఆ ముసలాయన ఏదో ఆరాటంగా పట్టాభిషేకం చేసేయాలనుకుంటే ఈ రామచంద్రుడికైనా అయ్యో భరతుడిని పిలవద్దా నాన్నగారు, తమ్ముళ్ళు అక్కడ ఉండిపోయారు కదా అన్న మాట అయినా అనాలి కదా. తన తర్వాత పుట్టినాడు భరతుడు,
తర్వాత లక్ష్మణుడు, తర్వాత వీళ్ళు కాదా శత్రుఘ్నుడు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు. అలాగా అయ్యో భరతుడిని పిలవద్దా అన్న మాట కూడా అనలేదే. తండ్రి రాజ్యలక్ష్మణి తుననగా కాదనుట కాదను కాదనుటకు అర్హుడైనను కాదనలేదు. నాకు ఆ తండ్రి రాజ్యాన్ని ఇస్తానంటుంటే వద్దు, లేకపోతే అందరూ వచ్చా చేసుకున్నా ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏం కిమ్మని లేదండి, ఆయన ఏమీ మాట్లాడలేదు. పామర జనులు రేపు రామస్వామి అయోధ్య వీధుల్లో ఊరేగుచూ రాగలడని సంతోషించున్నారు. ఈ పామర జనులు అంటే ఏంటి, పల్లెటూరు వాళ్ళకి ఏమిటి మాయా మర్మం ఏమి తెలియని వాళ్ళు. ఆ రామచంద్రుడిని నమ్మినటువంటి వారు వాళ్ళు వాళ్ళ సంతోషంలో హాయిగా ఉన్నారు. అమ్మయ్య, రేపు ఈ పురవీధుల్లో రామచంద్రుడు ఊరేగుతూ వస్తాడు అని సంతోషంతో ఉన్నారు. వారు నగరమంతయు అలంకరించిరి. హాయిగా ఈ విషయం చెప్పగానే నగరమంతా కూడా అలంకరించేశారు. వశిష్ఠముని రేపటి పట్టాభిషేకమునకు కావలసిన సామాగ్రి అంతయు వచ్చనా అను సమీక్షలు అన్నాడు. ఎవరికి వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారు చూడండి. పురజనులందరూ ఆ ఊరిని, వాళ్ళ ఇళ్ళని అన్నిటిని కూడా చక్కగా అలంకరణలో వాళ్ళు మిలిగిపోయారు. వశిష్ఠుడేమో రేపటికి పట్టాభిషేకానికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా లిస్టులు రాసుకుంటారు కదా. ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇంకా ఇవి రావాలి, ఇవి రావాలి. ఆ సామాగ్రిని అంతని కూడా ఆయన సమీక్ష చేసుకుంటున్నాడు, అన్నీ వచ్చాయా లేదా అని. రాముడు మైథిలి తమ గృహ దైవం మగు రంగనాథుని పూజించరి. మా తండ్రి గురుగారు చెప్పారు కదా, నాయన ఈ రాత్రి అంతా మీరు ఉపవాసం ఉండాలి, ఆ రంగనాథుని పూజించాలి, అన్ని ఇన్స్ట్రక్షన్స్ రాముడికి సీతకి ఇచ్చేశారు. అంచేత వాళ్ళేమో రంగనాథుని భార్యాభర్తలు వాళ్ళ రంగనాథుని పూజించారు. కానీ ముఖ్యురాలైన కైకకే ఈ వార్త తెలుపక దాచి ఉంచిన పర్యవసానం ఎట్లుండునో. అమ్మో, ఆవిడ అసలే అమ్మో, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మహారాజు ఆ కైకకి చెప్పకుండా చేస్తున్నాడు. అయిపోయింది ఈయన సంగతి, ఈయన ఈయన మాట అయిపోయింది అంతే, ఈయన వాళ్ళతో సరి అని అనుకుని గుసగుసలు ఆడుకుంటున్నారు అందరూ. ఎందుకంటే ఆవిడ ఏదంటే అది చేసేయాలి, అంత ఆయనకి ఇష్టమైనటువంటి భార్య. కానీ ఏం తెచ్చి పెడుతుంది అనుకున్నాడో, ఏమైందో ఆవిడకి ఆయన చెప్పలేదు. ఆవిడ చెప్పలేదు కదా. చూడండి, ఇంకా ఈ దశరథుడికి ఇంకా ఏం ఉన్నాయో అన్నట్టుగా అనుకుంటున్నారు. ఈ వార్తను ఎవరో రహస్యంగా చిన్న భార్య చెవికి చేరవేసినారు. వీళ్ళైతే ప్రత్యేకంగా కబురు చెప్పలేదు, కానీ ఎవరో మొత్తానికి ఆ టా అనుకుంటూ ఇలాట అనుకుంటూ ఆ మొత్తానికి ఆ కైక చెవికి చేరవేశారు. ఆమె ఎవరుకుండునా, అలాగా, నాకు అసలు మహారాజు చెప్పలేదే, చెప్తాను ఆయన సంగతి అన్నట్టు. ఇంకా ఏమిటి, ఆవిడదే రాజ్యం అన్నట్టుగా ఉంటే ఇంకా చెప్పాలా. ఆవిడ ఊరుకున్నా అందరికీ దుఃఖము కలిగించక విడుచున్నా, అయ్యో బాబోయ్, ఆవిడకి కానీ అలకొచ్చిందో, కోపం వచ్చిందో, ప్రేమ వచ్చిందో ఏది పట్టలేమండి అంటారు చూడండి. అలాగా అందరినీ బాధ పెట్టకుండా ఉంటుందా. ఆమె చెవిను దినవారు ఎవరు, ఆవిడకి ఎవరికి అమ్మో, ఇవిడికి తెలిసిపోయింది, ఇవిడికి ఎవరు చెప్పారు అని అనుకుంటున్నారు. మాట చేత, బుద్ధి చేత, రూపము చేత కూడా ఆమె కుబ్జయే. ఎవ్వరండి ఆ కైకేయికి ఈ వార్తని చెవిలో వేసింది అంటే ఆవిడకి అయ్యో బాబోయ్, ఆ కుబ్జ మాట్లాడుతుంటే ఆవిడ బుద్ధి చూస్తే, రూపం చూస్తే అన్నీ కుబ్జే. ఈ నడు వంగిపోయి నూపురం పైకి వచ్చేసి వంగిపోతూ మనకు సినిమాలో చూపిస్తుంటారు కదా, మనకైతే తెలీదు. ఆవిడ అన్నిట్లోనూ కుబ్జ అంటే కుటిల స్వభావం కలది అని ఒక అర్థంగా చెప్తారు. రూపం చేత కూడా ఆవిడ కుబ్జయే. మాట, బుద్ధి, రూపము అన్నీ కూడా నిలువెల్లా ఆవిడ కుబ్జే అన్నట్టుగా చెప్పేశారు. నూటికొక్కడ ఆమెను కూడా సుబంధర అని అనవచ్చును. ఎవరో ఆవిడ తత్వం తెలిసిన వాళ్ళు ఆవిడ కూడా ఆవిడని అలా అనేకండి, ఆవిడ దురదృష్టి కలిదే, మంచి శుభాలు కలిగించేదే అని ఎవడో నూటికొక్కడు ఆవిడని మెచ్చుకునేవాడు ఉంటే ఉండొచ్చు. అది ఎంత నిజమో అది తెలీదండి. ఎవడో ఒకళ్ళు కొంతమంది అలా అంటారు. ఈవిడ మొత్తం మాట, రూపము, బుద్ధి అన్నీ కూడా కుబ్జేనండి అంటారు కొందరు. సరే, మూడవ ముద్దుల భార్య మేడకు వెళ్ళిన రాజింక ఇంకను బయటకు వచ్చినట్లు లేదు.
ఈ చిలక వెళ్ళి అక్కడ వాలింది అంటాం కదా, ఇక్కడ ఎవరు ఈవిడ? కుబ్జ. ఈవిడే కదా రాజు ఇంకా. ఆ ఆ దాసి ఇదన్నమాట ఆవిడ. ఆ కైకకి దాసిగా ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి, అప్పుడు ధనరాశులతో పాటు ఈవిళ్ళు కొంతమంది సేవకులను కూడా పంపిస్తారు ఆవిడకి 24 గంటలు కనిపెట్టుకుందుకు. అలాగ వచ్చినటువంటి ఆవిడ ఈ కుబ్జ. ఎవరో ఏమిటో తెలీదు, కానీ ఇదిగో వెళ్ళింది ఆ ముద్దుల భార్య మేడ మీదకి. వెళ్ళింది. వెళ్ళిన ఆవిడ ఇప్పటికి రాలేదండి, బయటకు రాలేదు. ఎప్పుడు వెళ్ళిందో కుంటుకుంటూ కుంటుకుంటూ ఆ దుక్కులు చూసుకుంటూ చూసుకుంటూ కర్ర కొట్టుకుంటూ కొట్టుకుంటూ మొత్తానికి అక్కడికి వెళ్ళింది. ఇప్పటి వరకు రాలేదు. తెల్లవారనున్నది ఏమో కానీ, తెల్లవారనున్నది ఏమో కానీ వంది మాగదుల ఆ ద్వారం వద్ద నిలిచి ప్రభువుని కీర్తిని ప్రభు కీర్తిని పాడుట లేదు. ఇంకా తెల్లవారుతుండగా రాజుగారికి జయహో జయహో అని అలా మెలకొల్పులు పాడుతూ వాళ్ళు ఆ రోజు ఏదో ప్రక్రియ ఉంటుందిగా రాజుగారిని లేపడానికి. అలా వన్యమాగదులందరూ ఆ ద్వారం దగ్గర నిలిచి ప్రభువుని కీర్తించి ఆవిడకి ఆయనకి సుప్రభాతం పలుకుతారు కదా. అలా లేదండి ఇవాళ. అలా ఉంది. వశిష్ఠ ఋషిని చూడనేగిన సుమంత్రుడును శుభవార్తను చెప్పనే లేదు. అదిగో ఆ వశిష్ఠ ఋషి దగ్గరికి ఆ జాడనేగిన ఋషిని జాడనేగిన సుమంతుడు. ఈ సుమంతుడు అంటే ఈ దశరథ మహారాజు మంత్రి గారు. ఈయన ఆ కులగురువైనటువంటి వశిష్ఠ ఋషి దగ్గరికి, వశిష్ఠుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఇంకా ఆ శుభవార్తని చెప్పనే లేదు. కోపం శాంతం ఈ శుభవార్త అంటే ఈ ఈ జరుగుతున్న విషయాన్ని చెప్పలేదు. తెల్లవారినిది. పట్టాభిషేకం చూడవలనని ప్రజలు ఎటు చూచినను గుంపులు గుంపులై మూగి ఉన్నారు. తెల్లవారిపోయింది. పట్టాభిషేకం ఎప్పుడు 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 చూస్తాం, ఎన్ని గంటలకు మొత్తం అనుకుంటూ ఎవరికి వాళ్ళు తయారైపోయారు చక్కగా. ఓ ఎక్కడ చూసినా పురజనులు గుంపులు గుంపులుగా ఉన్నారు. అడుగో వేగముగా ఎవరి కొరకో రథము తోలుకొంచు సుమంతుడు వెళ్ళుచున్నాడు. అగో సుమంతుడు ఏమిటో చాలా వేగంగా, చాలా స్పీడ్గా రథాన్ని తోలుకొని వెడుతున్నాడు. రామచంద్రుడు అదే కైకేయి భవనమునకు వచ్చినాడు. అదిగో ఆ ఆ రామచంద్రుని ఎక్కించుకొని కైక భవనానికి సుమంతుడు వచ్చాడు. ఒకటే గుసగుసలు, చెవిలో చెవి పెట్టి ముఖ్యులైన వారు చెప్పుకొనుచుండగా అసలు సంగతిని ప్రజలిట్లే గ్రహించినారు. ఇంత వింతలుండున శ్రీరాముడేమి అడవులకు పోవుటేమి. చూడండి, ఒక్క మాటలో అక్కడ ఈ సుమంతుడు రథం మీద అక్కడికి తీసుకెళ్ళడం, రామచంద్రమూర్తి ఆ కైకేయిని కలవడం, ఆ అక్కడ దశరథ మహారాజు వెళ్ళడం, ఆవిడకి దశరథ మహారాజుకి ఈవిడ అలక గృహంలో పడుకోవడం, వస్తువులన్నీ విసిరేయడం, కుబ్జి ఎలా చెప్పిందో అలా అనడం. నువ్వు ఎక్కడ దిగిపోతున్నావు అని తెలియట్లేదే, నువ్వు ఎంత అమాయకురాలివి, ఆ రాముడిని ఎంతో ప్రేమించావు, చూడు చెప్పకుండా ఇలా చేసేసాడు నీ భర్త, కనీసం నీ కొడుకును కూడా పిలవలేదు అనుకుంటూ ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పేసి నువ్వు అలక గృహంలో పడుకోమన్నావు. ఈవిడ పాపం ముందర పట్టాభిషేకం అనేసరికి కైక చాలా సంతోషపడిపోతుంది. కానీ చెప్పుడు మాటలు చెవుకింపు కదండి. అలాగా మొత్తానికి నువ్వు అప్పుడు మీ మీ ప్రభువు నీకు 2 వరాలు ఇస్తానన్నాడు కదా, అంచేత ఇప్పుడు కోరుకో అని ఆవిడే చెప్పేయడం. రాముడు అడవులకి వెళ్ళాలి, తన కొడుకైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి అదే ముహూర్తంలో అదే సామగ్రితో అని చెప్పేసి అనడం. దశరథుడు విలవిల్లాడిపోవడం, ఇంకేదైనా కోరుకోమనడం, మా ఆడిన మాట తప్పడం నీ వంశంలో లేదు, నువ్వు ఇలా చేస్తావా అని అనడం. ఇవన్నీ జరిగిపోయాయి. అలాగా మొత్తాన్ని ప్రజల్లో ఇలాగట అనుకుంటూ ప్రజలందరూ గుసగుసలాడుకుంటూ అసలు విషయం తెలిసిపోయింది. ఏంటి రాముడు అడవులకు వెళ్ళాలా? అయ్యయ్యో, ఈ శ్రీరాముడు ఏమిటి, ఈయనకి వనవాసం ఏమిటి అని ఎక్కడ వాళ్ళు అక్కడ అలా బిత్తరపోయారు. రాముడు కైకేయి భవనం నుండి కౌసల్య సంతనమునకు వెళ్ళి తల్లితో తన మనసులో తాను చేసుకున్న నిర్ణయమును తెలిపినాడు. సరే, దశరథుడు పాపం ఎలాగో చచ్చిపోయే స్థితికి వచ్చినట్టు అయిపోయాడు పాపం. రాముడు లేకపోతే విలవిల్లాడిపోయాడు. రాముడు ఆ విశ్వామిత్రుడు ఎక్కడ శపించేస్తాడో అని భయపడి పంపించాడు తప్ప, ఆ వశిష్ఠుడి మీద ఉండే గౌరవంతో పంపించాడు తప్ప, రాముడిని విడిచి ఆయన క్షణం కూడా ఉండలేని అంతటి ప్రేమ ఆయనకి. అదేనండి, అహంకారం ఎంత గొప్ప, ఎంత ప్రమాదం, మమకారం కూడా అంతకన్నా 100 రెట్లు చేటు తెస్తుంది. అది తెలియని వాడు దశరథుడు.
జనకుడికి ఎక్కడ అయ్యో కూతురు వెళ్ళిపోయింది, ఏం కష్టాలు పడుతుంది, ఏమైందో అని ఎక్కడ మళ్ళీ ఆ జనక మహారాజు మరి నాకైతే తెలిసి కనపడ్డు రామాయణంలో. మళ్ళీ ఈయనకి అలా కాదు, ఈయనకి ఆ మమకారం మమకారం మమకారం. అది దాంతోటి పాపం విలువల్లాడిపోయాడు. ఆఖరికి చెప్పాడు, రమ్మ నువ్వు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళిపోవాలి అని. సరే అన్నాడు రామచంద్రుడు. ఆ రకంగా సరే ఆ కైక గృహం నుంచి అప్పుడు కైక చెప్తుంది, నాన్నగారు ఎందుకు ఇలా ఉన్నారు అమ్మా చెప్పండి అని చెప్తే, మా అన్న పొరపాటు జరిగిందా, నా వల్ల జరిగిందా, ఎన్నో పాపం కైకంతోటి అడుగుతాడు. ఏమి లేదు, ఆయన చెప్పలేకపోతున్నారు, నాకు 2 వరాలు ఇవ్వాలి, అవి నేను ఇప్పుడు కోరుకున్నాను, అంచేత నువ్వు వనవాసానికి వెళ్ళిపోవాలి, భరతుడికి పట్టాభిషేకం చేయాలి అని చెప్పేసింది. అప్పుడు సరే అన్నాడు అంతే. అప్పుడు తన తల్లి కౌశల్య గదికి వెళ్ళాడు. సందనం అంటే ఆ రాజగృహం, ఆవిడ యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. వెళ్ళి తన నిర్ణయం తెలియజేశాడు కౌశల్యాదేవితో. తల్లి, నాకు వనవాసము తప్పనిసరి, నీ పుత్రుని నమస్కారం ఇదే, స్వీకరింపమని సాగిలపడి మొక్కి తన గృహంనకు వచ్చినాడు. సాష్టాంగ పడిపోయాడు తల్లి కాళ్ళ మీద. అమ్మా, నేను వనవాసానికి పెడుతున్నాను, నా నిర్ణయం ఇదే, నాన్నగారు ఇలా ఆజ్ఞాపించారు, నేను వారి మాటను నిలపడం కోసం నేను వెళ్ళిపోతున్నాను, నాకు నా నమస్కారాన్ని స్వీకరించు అని సాష్టాంగ నమస్కారం చేసేసి తన గృహానికి వచ్చేశాడు. అతనితో కూడి వచ్చిన లక్ష్మణుడు ద్వారం వద్దనే నిలిచినాడు. ఈ లక్ష్మణుడికి కోపం, బాధ ఇంకా చెప్పకండి. రాముడికైతే ఎక్కడ ఏ వికారము కనపడదు. మనమైతే ఊరుకుంటామండి, ఎంత నేర్చుకోవాలండి, ఏది చెప్తే అది చేసేయడమే. మా నాన్నగారు చెప్పారు కనుక నేను ఈ సీతను పెళ్ళాడని అంటాడు. అసలు ఏ భార్య అయినా భరించగలదండి ఆ మాట? అలాగా ఆ సీత సాధ్వి అన్నారు. అందుకే క్షమయా ధరిత్రి కనుక ఆవిడ. ఈయన కూడా ధర్మానికి కట్టుబడిపోయి తండ్రి మాటని నిలబెట్టడం కోసం అని ఈయనలా ఉన్నాడు. కానీ లక్ష్మణుడు ఆ ద్వారం దగ్గర నిల్చున్నాడు. భవనంలో సీత ఎలా ఉంది? నిజంగా పట్టాభిషేకానికి పట్ట ప్రాణి వచ్చేస్తోంది, యువరాణిగా తయారైపోయింది, కళకళ్ళాడిపోతోంది. రాముడు ఆమెతో జరిగిందంతయు చెప్పి ఆపై ఏదో చెప్పగా సీత అది భావ్యము కాదని భర్తను హెచ్చరించింది. దాంతో రాముడు ఆమె కోరికను అంగీకరించుట జరిగింది. మహాసాధ్వి ధర్మమైన కోరికను మన్నించి తెరవలసిందే కదా. ఇంకా చూడండి, ఒకే ఒక్క లైన్లో సీతారాముల యొక్క సంభాషణ అంతా కూడా ఇక్కడ చెప్పేస్తున్నారు. ఏం చెప్తున్నారు? వెళ్ళాడు, ఆ సీత దగ్గరికి వెళ్ళాడు, ఆవిడతో చెప్పాడు జరిగిన విషయం. అక్కడి నుంచి ఆవిడ ఏమనలేదు, నేను చచ్చిన ఒప్పుకోను, ఏమైనా సరే మీ నాన్నగారిని అడగలేరా, నిలదీయలేరా, ఇదేనా అవశిష్యుడికైనా ఇది లేదా, ఎన్ని అడిగేస్తామంటే అన్ని చేసేస్తాం. ఆ తల్లి ఏమీ అనలేదండి. సరే నేను కూడా మీతో వస్తా, అదొక్కటే ఆవిడ కోరిన కోరిక. భర్త ఎక్కడుంటే అక్కడ ఉండాలి, వనవాసమైనా అంతఃపురమైనా ఆ భర్తతో ఉన్నదే ఆ స్త్రీకి ఇవన్నీ తెస్తుంది. అంచేత నన్ను వద్దు అంటే ఈయన గోల పెడతాడు. తీసుకెళ్ళడానికి ఆయన రక్షించుకోలేడని కాదు, ఈవిడక కాళ్ళు అంతఃపురంలో నాకైతే నేను వెళ్ళిపోతున్నాను అని ఇంత భోగభాగ్యాలు అనిపించకుండా అడవులమ్మట నా వెనకాల రాళ్ళనక రప్పలనక ఆ కన్నమూలాలు తింటూ ఆ ముళ్ళదారులన్నీ సరి చేసుకుంటూ ఎందుకు ఈవిడికన్న దృష్టిలో ఆయన వద్దంటాడు. ఆఖరికి ఇంకొక మాట ఉంది, స్త్రీ రూపంలో ఉన్నటువంటి పురుషుడిని మా నాన్నగారు నాకు కట్టబెట్టారు అంటే నువ్వు ఒక్క చేతగాని వాడివి అన్నట్టుగా పాపం మాట్లాడేసింది. అనేసరికి ఇంకేం చేయలేక ఆయన సరే అన్నాడు. అనుకున్నాడు, అది కూడా నిజమే కదా, సీత పలికిన మాటలు కూడా ధర్మబద్ధంగా స్త్రీ యొక్క స్థానం ఏమిటో, ఎవరి నీడలో ఉండాలో, కష్టమైన సుఖమైన ఆయనతోటే ఉండాలని శాస్త్రమే చెప్తోంది కదా. అంచేత ధర్మపరమైనటువంటి కోరికే కదా ఆవిడది, అంచేత తప్పకుండా తీర్చాల్సిందే కదా అని నిర్ణయించుకున్నాడు సీతను కూడా తీసుకువెళ్ళడానికి. లోన జరుగుతున్న సీతారాముల సంభాషణ వాకిటనున్న లక్ష్మణుని చెవుల్లో పడకుండునా వాని మనసులో ఒక సందేహం కలిగినది. కన్నుల నీరు నిండింది. రాముడు తన సహధర్మచార్యకు సీతనే తనతో అడవులకు రానిచ్చుట ఇంతగా వ్యతిరేకించి చివరికెట్లో అంగీకరించనే ఇక తమ్ముడకు తనను వెంట వచ్చుటకు అంగీకరించునా?
వానికి దుఃఖం ఆగలేదు. అవి ధారలుగా ప్రవహించుచుండగా అన్న పాదములు గట్టిగా పట్టుకొని వదినను చూచుచూ వినుచుండగా తన్ను కూడా వనవాసమునకు వచ్చుటకు అంగీకరించమని దీనుడై ప్రార్థించినాడు. చూడండి, ఒక్కొక్క చిత్రం. ఆ, నిజంగా ఇది నాటక రూపంగా ఆలోచిస్తే, అగో సీతారాముల సంభాషణ వింటున్నాడు, లక్ష్మణ స్వామి గుమ్మం దగ్గర ఉన్నాడు. అయ్య బాబో, ఈయన ఆ హాయిగా అగ్నిసాక్షిగా పెళ్ళాడి, నాయన కష్టమైన సుఖమైన నీతోటే ఉంటాను, నిన్ను వదిలి ఉండలేనని ఎన్నో ధర్మాలన్నీ వల్లెవేస్తూ ప్రాధాయపడుతూ కాళ్ళు పడుతూ బాధపడుతూ ఇంత ప్రార్థించినటువంటి ఆవిడ్నే కుదరదు అనేసి మొత్తానికి ఇంక ఏం తప్పని పరిస్థితిలో సరే రా అని ఒప్పుకున్నాడే. అలాంటి వాడు నన్ను రాణిస్తాడా? నేను రాముడిని వదిలి ఉండగలనా? నా గతే ఏమిటి? నాకెవరు సాయం చేస్తారు? నా నా నాకు నన్ను రాముడి దగ్గరికి చేర్చేటువంటి దిక్కే లేదా అన్నట్టుగా మరి తల్లి పురుషకార రూపిణి కదండి. అంచేత రాముడు కాళ్ళు పట్టుకొని బాధపడి ప్రాధేయపడుతున్నాడు. అన్న, నేను వస్తాను, నిన్ను సేవ చేసుకుంటాను, అహం సర్వం కరిష్యామి అనుకుంటూ మీరు విహరిస్తూ ఉంటే మీకు అండగా ఉంటాను, ఏ క్రూర జంతువులు రాకుండా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను చూస్తాను అని గోలగోల పెట్టాడు. ఆయన ఎక్కడ తోసేస్తాడో అని ఆ తల్లి వంక చూస్తాటండి. అది అసలు ఆ చూడడం అనేదే పురుషకారం అనేది. ఆ తల్లి దృష్టి కనకపడితే అంటే ఈ జీవుణ్ణి పరమాత్మకి చేర్చడానికి ఒక పురుషకార రూపిణిగా వస్తుంది. అది అలాగా ఆ రకంగా ఆ తల్లి యొక్క పురుషకారాన్ని పొంది ఇలా ప్రాధాయపడుతున్నాడు. ఆవిడ వింటుండగా తను కూడా వనవాసానికి వస్తానని అంగీకరించమని చాలా దీనుడుగా ప్రార్థించాడు లక్ష్మణస్వామి. చూడండి, అసలు ఒక్కొక్క సన్నివేశం ఆ రంగస్థలం మీద వస్తుంటే ఆ లక్ష్మణస్వామి అంటే తన భార్య, తన అన్నగారు వెళ్ళిపోతే తర్వాత భరతుడు తర్వాత అయినా ఆ రాజ్యంలో భోగాలు అనుభవించవచ్చు కదా. పోనీ తనకు ఆ రాజ్య కాంక్ష లేదు, ఆ భరతుడే వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు పెద్దవాడు కనుక. అయినా కూడా ఈ భోగాలు అనుభవించడానికి ఏ లోటు లేదు కదా. ఎవడైనా తన తల్లిని భార్యని తన అందరిని తండ్రిని వదిలేసుకొని ఆ రాముడు సేవ చేసుకుంటాను వెళ్ళిపోతాను ఎంత స్వామి భక్తి పరాయణుడైనా కూడా అది జరగడం అవుతుందా? కానీ ఈయన శేషత్వాన్ని పూర్తిగా తెలిసినటువంటి వాడు. అంచేత అంత దీనంగా ప్రార్థించాట. తన పాదముల బట్టి వదలని తమ్ముని లేవనెత్తి వాని ముంగుర్లు సరిగా త్రోసి కండ్ల నీరు తోడ్చి రాముడిట్లు చెప్పాను. ఈయన అంతకన్నా ఆయన అసలు పడుకోపోయేవాట. రామచంద్రమూర్తి ఏడుస్తుంటే ఎవ్వరూ ఆపలేకపోయేవాట. అప్పుడు ఆఖరికి నాయన అదిగో ఆ లక్ష్మణ స్వామి ఆ భుజాల్లో ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి ఆ భుజాలు కాస్త ఈయన భుజాలు పక్కన కట్టండి. మరి రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కదా, అలా చక్కగా వరుసగా అందంగా చూసుకోవడానికి అలా కదా కడతారు. అలాంటిది ఇంకా ఈయన ఇలా పెద్దలు పెట్టేస్తుంటే ఆ లక్ష్మణుడు లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండదు. ఆయన కూడా లక్ష్మణస్వామి కూడా రాముడిని